మనమైతే మొత్తానికి బెలూన్ కేవ్స్ అయితే రీచ్ అయ్యాము. బెలూన్ కేవ్స్కి మనకి ఎంట్రీలో ఇలా బుద్ధుడి విగ్రహం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం బుద్ధుడిని చూసుకున్నాక నెక్స్ట్ అయితే మనం కేవ్స్ ఎంట్రీలోకి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిపోదాం. ఇంకా మనం లోపల వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి. పర్ పర్సన్కి 70 రూపీస్ మొత్తం అనమాట. అంటే ఇద్దరికి 140 అయింది. చిల్డ్రన్స్కి అయితే ఒక్కొక్కరికి 50 రూపీస్ ఎంతనో ఉంది. అడల్ట్స్కి అయితే మాత్రం ఒక్కొక్కటి 70 రూపీస్ టికెట్ అనమాట. సో ఇది మనకు ఓవరాల్ వ్యూ అనమాట. అంటే మొత్తం మ్యాప్ అయితే ఇక్కడే ఉంది. ఇవి మనకు ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం 9 ప్లేసెస్ ఉన్నాయి. ఇది మనకు ఎంట్రీ పాయింట్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే మనకు బెలూన్ కేవ్స్కి ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనం స్టెప్స్ దిగి అలా కిందకి వెళ్ళి అలా లెఫ్ట్కి వెళ్తే మనం ఈ కేవ్స్ లోపలికి అయితే వెళ్ళచ్చు. కానీ మూవీలో చూపించినది అటు సైడ్ ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా, అది మూవీలో వాళ్ళు చిన్న బాత్ది లాక్గా యూజ్ చేసి వాళ్ళ కిందికి వెళ్తారు కదా. కానీ మనకు అక్కడ అది చూపించినంత విఎఫ్ఎక్స్ అనమాట. అక్కడ హోల్ అయితే ఉంటుంది, అదైతే విఎఫ్ఎక్స్. యాక్చువల్గా మన ఎంట్రీ పాయింట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అక్కడ మూవీలో చూపించిన ప్లేస్ అనమాట. అంటే ఇక్కడ రౌండ్గా ఉంటుంది. వాళ్ళు కూడా కింద స్టెప్స్ దిగి వెళ్ళి వాటర్ ఉంటే డోర్ ఓపెన్ అవుతుంటే అది చూపిస్తారు కదా, ఆ పాయింట్ అయితే ఇది అనమాట. మనకి యాక్చువల్ ప్లేస్ అయితే మనం వెళ్ళాలంటే స్టెప్స్ దిగాలి, కానీ మూవీలో చూపించినంత విఎఫ్ఎక్స్ అనమాట. రండి వెళ్దాం ఇంకా. ఇవే మనం సాహసం మూవీలో చూసిన స్టెప్స్. ఇక్కడ నుంచే వాళ్ళు నిధి కోసం వెళ్ళి అక్కడ లాస్ట్ వరకు పోతారు. కానీ దీనికి ఎగ్జిట్ అనేది మనం ఎలా అయితే ఎంటర్ అయ్యామో అలానే ఎగ్జిట్ ఉంటుంది. సపరేట్ ఎగ్జిట్ అయితే లేదు. కానీ మూవీలో వాళ్ళు ఏదో చూపిస్తారా, అది మాత్రం అక్కడ విజువల్స్లో జస్ట్ వాళ్ళు కేవ్స్ కోసం మాత్రమే ఈ కేవ్స్ని యూజ్ చేశారు అంతే. ఇక్కడ మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. కేవ్స్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా డేంజరస్గా అనిపిస్తాయి మనకి వెళ్ళే కొద్దీ. ఇంకా ఇక్కడ చాలా చోట్ల మనకి ఇలా లైట్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంటుంది కాబట్టి లైట్స్ మాత్రం చాలా చోట్ల ఉంటాయి. ఇంకా కలర్ కలర్ లైట్స్ కూడా ఉంటాయి. ఊడల మర్రి మండపం ఇలా వెళ్ళాలి. ఈ వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటాయి గాయస్.
యాక్చువల్గా నేనైతే ఇక్కడికి 4 to 5 టైమ్స్ వచ్చాను. కానీ ఇప్పుడు మన ఛానల్లో మనం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియోని అయితే షూట్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ఊడల మర్రి మండపం అని చూసాం కదా బోర్డు. సో ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇంత లైటింగ్స్ లేవు. ఇప్పుడు మాత్రం చాలా మంచిగా లైటింగ్స్ అయితే సెట్ చేశారు. ఓయ్, ఇవి పెంచినారా ఏమన్నా నేను వచ్చినప్పటికి ఇప్పటికి? ఆ? అమ్మా గాయస్, లిటరల్లీ చాలా అంటే చాలా భయం. ఎట్ సైడ్ పోయి ఎట్ సైడ్ వస్తాం కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడికైతే డెడ్ ఎండ్ పాయింట్ అయితే వచ్చింది. ఇదైతే డెడ్ ఎండ్ పాయింట్ గాయస్. ఇక్కడ ఇంకేం లేదు, జస్ట్ ఇక్కడ పైన ఉన్న బురద తప్ప. ఇక్కడ చాలా చోట్ల లైటింగ్స్ అయితే ఉంటాయి. మనకు గాలి అయితే అస్సలు ఉండదు. కొన్ని చోట్ల గాలి కోసం పాయింట్స్ అయితే పెట్టింటారు, అక్కడ మాత్రమే మనకు గాలి వస్తుంది. రిమైనింగ్ ఎక్కడ కూడా మనకు గాలి అయితే ఉండదు. ఎండాకాలంలో వస్తే మాత్రం దూరం నిజంగా తీరిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే మనకైతే చాలా అంటే చాలా వేడి ఉంది. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ఇలా ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి. సో 3 పాయింట్స్ని మనమైతే వీడియోలో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి చూడండి నీట్గా చూపిస్తాను. ఇది కోటిలింగాల ప్లేసా లేకుంటే మనం ఎలా చూసాం కదా ఉయ్యాల మండపమా, అది ఊడల మరి మండపం, అది నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకో చోట కోటిలింగాల ప్లేస్ అయితే ఉంది. ఒకవేళ ఆ ప్లేస్ చూసిన తర్వాత ఇది కోటిలింగాల లేకుంటే అది కోటిలింగాల అనేది క్లారిటీ అయితే చెప్తాను. ఇక్కడ చూస్తే ప్రతి చోట కూడా ఎండాకాలంలో ఈ బండల నుంచి వాటర్ వస్తున్నాయి. ఇచ్చంగా బండల నుంచి వాటర్ రావడమే కాదు, కింద కూడా మొత్తం అంతా బురద ఉంది. అంటే ఇక్కడ ఇంకా వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుంచి వే నుంచి. సో ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్కి ఇక్కడ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు అయితే అక్షరాలు అయితే లేవు. ఎందుకంటే ఇది చాలా పాతకాలం, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ అక్షరాలు లేవు కాబట్టి మనం ఈ ప్లేస్ ఏదో మనం చెప్పలేకున్నాం. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇంకా లిటరల్ చెప్పాలంటే ఎట్ సైడ్ నుంచి వస్తున్నామో ఎట్ సైడ్కి వెళ్తున్నామో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ఆల్రెడీ ఇక్కడికి 3 times 4 times వచ్చిన, అయినా కూడా ఇక్కడ ప్లేస్ని మర్చిపోతున్నా. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది గాయస్, ఎందుకంటే ఫుల్ లైటింగ్స్ ఉంటాయి. ఓకే, ఇది మండపం. ఇప్పుడు మనం వెళ్ళినది మండపం కాదు, ఇప్పుడు మనం వచ్చిండేది మండపం. సో ఇక్కడ బోర్డు ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకు మండపం అంటే ఏముండదు ఇక్కడ. అంటే ఆ కాలంలో వాళ్ళు ధ్యానం చేసుకోనికి కానీ లేకుంటే పాఠాలు వినడానికి కానీ వాళ్ళు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్కి అయితే వచ్చింటారు. యాక్చువల్గా అయితే ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి ఎలివేటర్స్ వల్ల మనకు గాలి వచ్చేది. ఇప్పుడు ఇది పని చేయట్లేదు సరిగ్గా. చూడండి, ఒక్క చుక్క కొంచెం కూడా గాలి రావట్లేదు. మనం చూస్తే ఇక్కడ నుంచి పైకి మనకు ఆకాశం కూడా కనిపిస్తుంది. కానీ మనకు మాత్రం కొంచెం కూడా గాలి రావట్లేదు. ఇది పాతకాలంలో కనిపెట్టారు, కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం అంతా కొత్త వాళ్ళే. అంతా ఈ జనరేషన్ వాళ్ళే వచ్చినారు. మ్యాక్సిమం అంతా అన్ని కపుల్నేం తప్ప వేరే పేరే లేదు. ఎవరిదన్నా రాజుల కాలంలో వాళ్ళ పేర్లు ఉన్నాయేమో చూస్తుంటే ఒక్క పేరు కూడా లేదు. మొత్తం అంతా నిబ్బా నిబ్బిల్ పేర్లే ఉన్నాయి. ఇక్కడ మాత్రం మండపం అంతా నిబ్బా నిబ్బిల్ ఆక్రమించినట్లున్నారు.
సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఇంకా వెళ్ళేకి పాయింట్ ఉంది. ఇక్కడ ఎలా వెళ్ళారేమో కానీ బెలూమ్ కేవ్స్కి చాలామంది ఆటగాళ్ళు అంటే తెలుసు కదా మీకు, అలా ఆటగాళ్ళు వేటగాళ్ళు వస్తుంటారు కదా. సో ఇలాంటి కెమెరాస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వేటాడడం స్టార్ట్ చేశాక ఇలాంటి చూడరు, ఇలాంటివి మర్చిపోయింటారు. సో మీరు ఏదో వస్తారు కానీ ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వేటలో పడి ఇలాంటివి మర్చిపోతే మాత్రం మిమ్మల్ని వేటాడాల్సి వస్తుంది అందరూ కూడా ఇప్పుడు ఇంకా. సో ఇక్కడికి వచ్చినారు కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ లోపలికి వెళ్ళి ఇంకా రూట్ అయితే కనిపెట్టారు. ఇది ఎలా ఆ కాలంలో నిజంగా రాజులు గ్రేట్ రాబ్బా. మీరు ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళే కూడా ఇంకా రూట్ ఉంది కానీ అక్కడ మనం పట్టం. ఎలా పోయినారేమో. ఇక్కడ మనం చూస్తే ఒక ప్లేస్కి రాణికి చాలా అంటే చాలా ప్లేసెస్కి కనెక్షన్ ఉంది ఇక్కడ మాత్రం. నిజంగా ఇలాంటి కేవ్స్ మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి గాయస్. సో సాహసం మూవీలో కూడా వాళ్ళు ఇలాగే స్టెప్స్ దిగారు. ఒక్కొక్క అడుగు దిగుతుంటే బయటికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ బయటికి మాత్రం ఎలా వెళ్ళాలి ఇప్పటికి కూడా నాకైతే అర్థం కాలేదు. నేను చాలాసార్లు వచ్చాను కాబట్టి నాకు అంత భయం లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకైతే కానీ నిజంగా ఫస్ట్ టైం వస్తే కానీ చాలా అంటే చాలా భయంగా ఉంటుంది ప్లేసెస్లో. బెలూమ్ కేవ్స్ వచ్చే ప్రతి ఆటగాళ్ళు వేటగాళ్ళు కూడా సో ఇలాంటి కెమెరాస్ ఉంటాయని ఇదో చూడండి, ఇక్కడ కెమెరా ఉంది కదా ఒకటి. సో ఇలాంటి కెమెరాస్ అయితే ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. సో అలా భయపడకూడదని ఇలాంటి లైటింగ్స్ అనేది సెట్ చేశారు. సో మనకు ప్రతి చోట కూడా లైటింగ్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఆటగాళ్ళు ఇలాంటి ప్లేస్ చూసుకోండి కావాలంటే మీరు. ఇంకోసేపు మన ఎగ్జాస్టర్ దగ్గరనే వెళ్దాం గాయస్. చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ మాత్రం. సో అందుకే ఇలాంటిది పెట్టారు. చాలా మంది బెలూమ్ కేవ్స్కి వచ్చిన వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఎగ్జాస్టర్ ని చాలా మంది పగలగొడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక యాక్చువల్లీ గాలి ఇందులో నుంచి రావాలి, దీన్ని ఎక్కడికక్కడ సపరేట్ చేసి పెట్టారు. సో మనకున్న ఇలాంటి ప్లేసెస్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి గైస్. మెయిన్ దీన్ని ఇలా వేస్ట్ చేస్తే కనుక మనకి చాలా తప్పుగా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వచ్చామా, ఇక్కడ ప్లేసెస్ ని మనం ఎక్స్ప్లోర్ చేసామా, అలానే ఉండాలి. సో అలా భయపడకూడదని ఇలాంటి లైటింగ్స్ అనేది సెట్ చేశారు. సో మనకు ప్రతి చోట కూడా లైటింగ్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఆటగాళ్ళు ఇలాంటి ప్లేస్ చూసుకోండి కావాలంటే మీరు. ఇంకోసేపు మన ఎగ్జాస్టర్ దగ్గరనే వెళ్దాం గాయస్. చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ మాత్రం. సో అందుకే ఇలాంటిది పెట్టారు. చాలా మంది బెలూమ్ కేవ్స్కి వచ్చిన వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఎగ్జాస్టర్ని చాలా మంది పగలగొడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక యాక్చువల్లీ గాలి ఇందులో నుంచి రావాలా, దీన్ని ఎక్కడికక్కడ సపరేట్ చేసి పెట్టారు. సో మనకున్న ఇలాంటి ప్లేసెస్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి గైస్. మెయిన్ దీన్ని ఇలా వేస్ట్ చేస్తే కనుక మనకి చాలా తప్పుగా అనిపిస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వచ్చామా, ఇక్కడ ప్లేసెస్ని మనం ఎక్స్ప్లోర్ చేసామా, అలానే ఉండాలి. సో రావడం ఇలాంటివి పగలగొట్టడం వల్ల మనకు ₹1 కూడా యూజ్ అయితే ఉండదు. ఇలాంటి జాగ్రత్తగా వదిలిపెడితే మీరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఇక్కడ గాలి అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు దీనిని పగలగొట్టారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఇలాంటివి మనం కాపాడుకోవాలి. సో మనం అప్పుడు చెప్పాం కదా కోటిలింగాలని, అది కోటిలింగాలు కాదు. ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే ఊడలమర్రి మండపం అవి వస్తాయి. దానికి ఆపోజిట్లోనే అంటే అవన్నీ వెళ్ళి ఫస్ట్ అది చూసుకొని వచ్చి మళ్ళీ ఇలా వెళ్తే మనం కోటిలింగాలకి అయితే వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు కోటిలింగాలు చూసేకి వెళ్తున్నాము. నీటికి దారి.
ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి ఒక చోట. అంటే చిన్న స్టెప్స్ ఉంటాయి వంతెనలాగా. అక్కడ ఒక సైడ్ వెళ్తే మనకు వాటర్ ఉంటాయి, ఇంకో సైడ్ మనకు కోటిలింగాలు ఉంటాయి. ఇప్పుడైతే మనం ఫస్ట్ కోటిలింగాలకి వెళ్ళాలి. కానీ కోటిలింగాల కంటే ముందు రైట్ సైడ్ ఒక చోట పాతల గంగకి కింద స్టెప్స్ దిగాలి. యాక్చువల్లీ నేను వెళ్ళినట్లయితే అది నాకు గుర్తుంది. ఇప్పుడు చూద్దాము. అంటే నాకు అంత సరిగ్గా గుర్తుకు లేదు. అంటే 4 times మొత్తం అంతా ఒక 10 మంది గ్యాంగ్ వచ్చాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మనం వీడియో కోసం వస్తున్నాం సింగిల్గా. సో కొద్దిగా ధైర్యం కావాలి, కొద్దిగా కాదు చాలా కావాలి. ఇక్కడ మనకు కోటిలింగాలకి వెళ్ళే చోట ఇక్కడ పాతాళ గంగ అని కూడా ఉంది. ఇక్కడ చూడండి పేరు అయితే ఉంది. అంటే మనకు ఇక్కడ లోపలికి వెళ్ళినా కూడా 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటేమో మనకు కోటిలింగాలకు వెళ్ళే రూటు, ఇంకోటేమో మనం ఆ వాటర్ అదే పాతాళ గంగ అని చెప్పాం కదా అక్కడికి వెళ్ళే రూటు. ఇక్కడ మనకు 2 రూట్స్ ఉంటాయి ఇక్కడ కూడా. అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మనం కోటిలింగాలకి వెళ్ళే రూట్లో ఇక్కడ ఈ పాయింట్ మాత్రం మనకు క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ రాళ్ళన్నీ పడిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి ఎవరు ఈ రూట్లో వెళ్తే కొద్దిగా ప్రమాదం అని చెప్పేసి సో ఇక్కడైతే క్లోజ్ అయితే చేశారు. ఇది ఇక్కడ గేట్ వేశారు. సో ఇక్కడ ఇటు సైడ్ మనం వెళ్ళకూడదు. అంటే ఆల్మోస్ట్ నేను ఒక 6 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఇదైతే క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం రాళ్ళు అయితే పడిపోయినాయి. అంటే మనం లోపలికి వెళ్ళలేదు ఇంకా. అప్పుడు కూడా ఇంకా లోపల కూడా ఏమన్నా జరిగిండొచ్చు. సో డేంజర్ ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు కాబట్టి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇది మాత్రం వెళ్తుంటే ఇంకా వస్తుంది మా. నేను అప్పుడు ఎంత ధైర్యంగా పోయినా పోతాను, కానీ భయం ఉంది ఇప్పుడు. ఎందుకు తొందరగా మనకి లేకపోతే. సో ఇలా స్టోన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ మాత్రం. సో అవి పడితే ఏం ఉండదు ఇంకా. ఇక్కడ మనం చూస్తే ఒకటి మాయ మందిరం, అంటే ఇటు సైడ్ పోతే కోటిలింగాల ప్లేస్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ రైట్ సైడ్ మాత్రం పాతాళ గంగ. పాతాళ గంగ అంటే అది మనకు వాటర్ ఏమి ఎక్కువ ఉండవు, మనకి కింద జస్ట్ కనిపిస్తాయి వాటర్ ఉన్నాయని. మీరు చూస్తే పాతాళ గంగ ఉంది కదా. నేను కిందికి అయితే వాటర్ చూసాను, కానీ ఇక్కడ శివలింగాలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మనకు తెలుగు పాతాళ గంగ, అలాగే ఇక్కడ శివలింగం. నెక్స్ట్ ఇప్పుడు మనం కోటిలింగాలకి వెళ్దాం. సో ఈ రూట్ ఉంది కదా, మనం పాతాళ గంగకి వెళ్ళాము. పక్కనే స్టేర్స్ ఉన్నాయి, కానీ చాలా మంది ఇదే యూజ్ చేస్తున్నారు. కానీ యూజ్ చేయొద్దండి, ఎందుకంటే ఇక్కడ బోర్డు కూడా ఉంది. చూడండి ఇది డ్యామేజ్ అయింది. సో అందుకే దీన్ని యూజ్ చేయకండి, ఇక్కడ బోర్డు రాశారు. సో దీని నుంచి వెళ్ళడం మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయడం. కానీ ఇక్కడ చూస్తే ఈ ప్లేస్ కూడా క్లోజ్ చేశారు. ఇది 7th ప్లేస్ అవును, 7th 8th క్లోజ్ అయిన ప్లేస్ 7th 8th. ఇక్కడ మనం మాత్రం చాలా జాగ్రత్త, ఎందుకంటే చాలా డేంజర్గా ఉన్నాయి మాత్రం. ఎందుకంటే మనకు తలకాయ కూడా తగ్గుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇది 9th ప్లేస్. అమ్మో నేనైతే వెళ్ళక ధైర్యం చేయను. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళచ్చు. బా మనకైతే మొత్తానికి ఎగ్జాస్టర్ అయితే కనిపించింది. నిజంగా మనం కోటిలింగాలకు వెళ్తున్నప్పుడు ఇలా ఎగ్జాస్టర్ కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటి ఎగ్జాస్టర్లు వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్ చూసుకొని సెటిల్ అవ్వండి ఎవరైనా కూడా ఇక్కడే. సో మనకు లేట్ చేయకూడదు, మనం నెక్స్ట్ చాలా ప్లేసెస్కి వెళ్ళాలి ఈరోజు. ఇదే మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ కోటిలింగాలు అనమాట. సో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అంటే బోర్డు ఇక్కడ పైన కోటిలింగాలు ఇదే ప్లేస్ అనమాట. సో కొద్దిగా రిస్కీగా ఉన్నాయి గాయస్ ఇక్కడ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇవి పడిపోతున్నాయి అనమాట. అందుకే వీటిని క్లోజ్ చేశారు. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని విజిట్ చేసి ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి, అలానే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పగిలిపోయేలా ఉన్నాయి. సో వచ్చినప్పుడు ఎవరైనా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ గెట్ బ్యాక్. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ మాయ మందిరం. మనకు అది ఇంకా లాస్ట్ ప్లేస్ అనుకుంటా. లాస్ట్ అలాగే మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు 2 waysలో వచ్చాం కదా, కోటిలింగాలకి, పూడల మర్రి మండపం. సో అక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకో ప్లేస్ ఉంది, అది లాస్ట్లో వెళ్దామని. ఎందుకంటే అక్కడ కొద్దిగా డిస్టెన్సే ఉంటుంది. సో మనం ఫస్ట్ ఈ లాంగ్ వన్ని కవర్ చేస్తే అది లాస్ట్లో చూడొచ్చు అని ఆ ప్లేస్ని అలానే వదిలేసాం. మాయా మండపమో మాయా మందిరమో, మాయా మందిరం వెళ్ళే రూట్ మాత్రం ఇంకా చాలా ఘోరంగా ఉంది. కానీ మనమైతే తగ్గేదే లేదు. ఎలాంటి ప్లేసెస్కైనా మనం వెళ్తాం ఇఫ్ ఇట్స్ నాట్ డేంజర్. సో మనం ఇంత రిస్క్ చేసాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మనమైతే ఇప్పుడు మాయా మందిరం ప్లేస్కి అయితే వచ్చాము. మనకు మాయా మందిరం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది కోటి పడగల మండపం, అదేదో ఒకటి ఉంది ఇంకా, అంతే. ఇంకా ఆల్మోస్ట్ రిమైనింగ్ అన్నీ ఇక్కడ క్లోజ్ అయితే చేశారు. ఎందుకంటే ఇక్కడ రాళ్ళన్నీ పడిపోతున్నాయి ఇక్కడ కేవ్స్లో నుంచి. ఇది కూడా చూడండి మీరు, ఇప్పుడోసారి ఖచ్చితంగా పడిపోతుంది. సో అందుకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ చాలా వరకు క్లోజ్ చేశారు. సో ఇక్కడ మీరు ఇది చూసినా కూడా పడిపోతుంది మా ఇది కానీ ఎప్పుడోసారి. సో ఇలా డేంజర్గా ఉన్న ప్లేస్ అని వాళ్ళు ఒకసారి విజిట్ చేస్తుంటారు కాబట్టి అలాంటి ప్లేసెస్ని వాళ్ళు క్లోజ్ అయితే చేశారు. ఇక్కడ చూస్తే మనం ప్లేస్ వెళ్ళే కూడా అంత ఇరుకు ఉంది. ఇక్కడ పై నుంచి రాళ్ళు, సైడ్ రాళ్ళు, మొత్తం రాళ్ళు ఎట్లా మనం వెళ్ళాలన్నా కూడా చాలా నేనంటే చిన్నగా ఉన్నా కాబట్టి సరిపోయింది, కొంచెం రావడం అయితే అస్సలు పడదు. చూస్తే పైన కూడా రాకున్నాయి, ఎక్కువసేపు అస్సలు ప్లేసెస్ లో. ఇక్కడ మనం రానికి కూడా జస్ట్ చిన్న వే మాత్రమే ఉంది. మీరు చూస్తే కదా, సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్ లో. బెలూన్ కేవ్స్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గానే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇలాంటి ప్లేసెస్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి మొత్తం రాళ్ళన్నీ ఇక్కడ మొత్తం అన్నీ పడిపోయినాయి. ఇదేనా బయటికి? సో ఇది చూడండి ఆల్మోస్ట్ ఇంత చిన్నగా జస్ట్ ఒక మనిషి వెళ్తాడు అంతే, ఇంకొకటి ఆపోజిట్ వచ్చినా కూడా మనకైతే వే లేదు. నిజంగా బెలూన్ కేవ్స్ హ్యాట్స్ ఆఫ్. సో ఇది కూడా మనకు 16th 17th కేవ్ క్లోజ్ చేసిన వాటిలో. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే మనకు లాస్ట్ది. ఇంకా ఇది 1000 పడగల మందిరం అని. ఇది మనకు అన్నిటికంటే లాస్ట్ అంటే లాస్ట్ స్పాట్ అనమాట మనం విజిట్ చేయడానికి. కోటి పడగల ధ్యాన మందిరం అంటే ఏముండదు, ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది మామ. ఇది ఓపెన్ లోనే ఉంది. వామ్మో, నేనైతే పోను. గాలి వస్తుంది, గాలి మాత్రమే వస్తుంది. నువ్వు వస్తానా? ఇక్కడ పైన చేయి పెడితే కూడా తగులుతుంది. ఇక్కడ కూడా పేర్లు చెక్కేసినారు. వామ్మో, ఇది నిజంగా పాము ఎంత భయమో పేరు కూడా అంతే భయంగా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మన కోటి పడగలు. గాయ్స్, ఇంకేం చేస్తున్నారు? వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎన్నో ప్లేసెస్ని చూడడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.